హలో గాయ్స్, నమస్తే. అయితే ఈ పెద్ద పెద్ద గుట్టలు దిగంగా ఎందుకు మనం టర్నల్ వచ్చినప్పుడు మనం ఎందుకు స్లో చేసుకోవాలి అంటే, మనకు బండి ఎందుకు గరం అవుతుంది, ఎందుకు బ్రేక్ లైనర్లు ఎందుకు గరం అవుతున్నాయి అంటే, ప్రతిసారి మనం బ్రేక్ వేసుడు బాగా పొరపాటు నాకు మొన్న తెలిసింది. ఊకే బ్రేక్ వేయడం వల్ల మన బ్రేకులు మొత్తం గరం అయి పలిగిపోయే అవకాశాలు ఉంటాయట. అయితే నేను కొత్తగా నడుపుతున్నా కాబట్టి నాకు కొంతమంది డ్రైవర్లు చెప్పిర్రు, ఇట్లా ఊకే బ్రేకులు వేయద్దు, ఒకటే గేర్ మీద దించుకోవాలి, ఊకే ఊకే గేర్ మార్చుకోవద్దు, బాగా కొద్దింత అయ్యో ఈడ ఉరుకుతుంది కదా గేర్ తక్కువ చేద్దాం అన్నది కాదు. దించంగానైతే మెల్లగా దించాలి, ఇక ఎక్కియంగానైతే మామూలుగా చూసుకొని పోవాలి. ఏదైనా మనం బండి మెల్లగా పోతేనే మంచిగా ఉంటుంది. ఇప్పుడు చూడు, పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి మన పక్క పొన్న. ఏ గొంతంతా బండి కంట్రోల్ తప్పినా కానీ మన బండి అదుపు తప్పే అవకాశాలు బాగుంటాయి. మళ్ళీ ముందంచెలు బండ్లు వస్తున్నాయి, ఈడ మళ్ళీ కెమెరాలు ఉంటాయి, ప్రతిదీ చూసుకోవాలి మనం. ఒక్కటే రోకు విన ఏ సంపుదాం అన్నట్టు బండి అంటే నడది కథ. మనం ఒకటే రోకు పొన్న చూసుకొని పోవద్దు మనం, ఎందుకంటే అన్ని పెద్ద పెద్ద లోయలు ఉన్నాయి. చూడు, టర్నల్ అయితే పెద్ద పెద్ద టర్నల్ ఉన్నాయి. ఈ బండ్లు చూడు, కార్లోళ్ళు ఎట్లా దాటేసుకుంటూ పోతుర్రో. అందుకనే పెద్ద బండి బాగా దూరం ఉంచుకోవాలి. వాళ్ళు కొంత ఎక్కువ ఉరికినా మంచిదే, కానీ మనం బండి దూరం ఉంచుకొని యాక్సిడెంట్ కాకుండా బాగా సేఫ్టీ కొద్దీ పోతేనే మంచిది. ప్రతిసారి నేను వీళ్ళని దాటేసిపోతా, వీళ్ళు నన్ను దాటేసిపోతుర్రు అంటే అది మనకే బాగుండదు. ఎప్పుడైనా మనం పెద్ద బండ్లు నడుపుతున్నాం కాబట్టి బాగా కంట్రోల్ చేసుకోవాలి, ఆవేశపడకూడదు ఎవరు కూడా. చూడు, పెద్ద పెద్ద టర్నల్ వస్తున్నాయి, అవి దాటేసుకుంటా పోతున్నాం. చూడు, ఈ చూస్తేనైతే ఈ లోయ అసలు కంటికి గనే పీత్తలేదు. పెద్ద పెద్ద లోయల నుంచి వెళ్ళి తీసుకుపోతున్నాం. మేము బహా అనే గుట్ట దిగుతున్నాం అన్నట్టు. పొద్దున బొంగ ఎక్కినాం, కాకపోతే అది వీడియో రాలేదు. ఇప్పుడు ఈ వీడియోనైతే తీసిన. చూడు ఎంత పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయో. ఓకే, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.